హాయ్ చిల్డ్రన్, మనం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. మనం ఈరోజు పదార్థాలు, వాటిని వేరు చేసే పద్ధతుల గురించి వివరంగా చర్చిద్దాం. పిల్లలు, పదార్థాలు, ఈ పదార్థము అనే పదం మన నిత్య జీవితంలో తరచుగా వాడుతూ ఉంటాం. మరి పదార్థాలు గుర్తించగలరా? మన తరగతి గదిలో మనం చూస్తున్నటువంటి కుర్చీ, టేబుల్, బెంచి మరియు మన పుస్తకాల సంచిలో కనిపించేటువంటి పుస్తకాలు లేదా మంచినీటి సీసాలు, ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మనం తాగే అనేక ద్రవ పదార్థాలు, మంచినీరు లేదా టీ లాంటివి, అలాగే మనం తినే ఆహార పదార్థాలు, ఇలా మన నిత్య జీవితంలో అనేక పదార్థాలను మనం చూస్తూ ఉన్నాం, ఉపయోగిస్తూ ఉన్నాం. మరి పిల్లలు, పదార్థాలు అంటే ఏమిటి? మనం వీటిని ఎలా నిర్వచించవచ్చు? పదార్థము అంటే కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా మనం పదార్థము అంటాం. ఈ నిర్వచనాన్ని గమనిస్తే ద్రవ్యరాశి అంటే మనకు అర్థం కాకపోయినా బరువు అనుకోవచ్చు. కొంత బరువును కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేది ఏదైనా పదార్థమే. కొన్ని పదార్థాలను కలిసి ఉండేలా చూసి ఉంటాం. ఉదాహరణకు, మనం ఉదయం లేవగానే అమ్మ పాలు లేదా టీ లాంటిది మనకి ఇస్తుంది. ఆ టీలో ఏముంటుంది అని ఆలోచిస్తే, టీ తయారు కావడంలో పాలు, పంచదార, టీ పౌడర్, లేదు మనం తాగే పాలలో పాలు మరియు చక్కెర, మనం తినే ఆహారంలో అన్నం ఉంటుంది, కూర, రసం లాంటివి. మరి ఇందులోని ఒక కూరను తీసుకుంటే అందులో కాయగూరలు మరియు కారం, ఉప్పు లాంటివి. అంటే మనం తినే ఆహార పదార్థాలే కావచ్చు, మనం చూసే కొన్ని పదార్థాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి వాటిని ఏమందాం? ఇలా పదార్థాలు కలయిక వలన ఏర్పడే వాటిని మనం మిశ్రమాలు అనవచ్చు. మిశ్రమాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల ఏర్పడిన వాటిని మిశ్రమాలు అంటున్నాం. మనం పీల్చే గాలి ఒక మిశ్రమ పదార్థం. అలాగే క్రూడ్ ఆయిల్, 64 పదార్థాల కలయిక క్రూడ్ ఆయిల్. నిమ్మరసం, మనం వేసవి కాలంలో తీసుకునే నిమ్మరసంలో అనేక పదార్థాలు కలిసి ఉంటాయని మనకు తెలుసు. అలాగే టీ కూడా ఒక మిశ్రమమే. మిశ్రమంలో అనేక రకాల పదార్థాలు కలిసిపోయి ఉన్నాయి. మరి కొన్ని సందర్భాలలో కొన్ని అవసరాలకు అనుగుణంగా మనం వాటిని వేరు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి మనం చూసేటువంటి ఈ మిశ్రమాలలో కొన్ని పదార్థాలు కలిసిపోతాయి, కొన్ని పదార్థాలు కలిసిపోవు. దానికి మనం ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం. మనం నిమ్మరసం విషయం మాట్లాడినప్పుడు నిమ్మకాయ రసం మరియు నీళ్లు, చక్కెరను కలుపుతాం. ఇవన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయేటువంటివి. ఒక బీకర్లో కొంత నీటిని తీసుకొని మనం ఇసుకను కలిపితే అవి కలిసిపోతాయా? కలిసిపోవు, కరిగిపోవు. కేవలం ఒకదానితో ఒకటి కలుస్తాయి అంతే. ఇలా కలిసిపోయినవి కావచ్చు, కలవనివి కావచ్చు. ఈ మిశ్రమంలో ఉండే పదార్థాలను మనం కొన్ని అవసరాలకు అనుగుణంగా వేరు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనం వేరు చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉంది అని ఆలోచిస్తే, పదార్థాల నుండి అనవసరమైన వాటిని మనం తొలగించాల్సి ఉంటుంది. లేదు, కొన్ని శరీరానికి హానికరమైనవి ఉండవచ్చు, అందులో వాటిని తొలగించాలన్నా, లేదా అందులో ఉండేటువంటి కల్తీ పదార్థాలను లేకుండా చేయాలి అన్నా మనం ఈ యొక్క మిశ్రమంలోని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంటుంది. మరి వేరు చేయడానికి ఎన్ని పద్ధతులు మనం వాడవచ్చు? ఎలా వేరు చేయవచ్చు? అమ్మ అన్నం వండే విధానాన్ని పరిశీలిస్తే, మొట్టమొదట అమ్మ ఏం చేస్తుంది? ఆ బియ్యంలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా అనే ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే మొట్టమొదటి పద్ధతి చేతితో ఏరువేయడం, తర్వాత తూర్పార పట్టడం. సాధారణంగా మన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మనం, రైతు కొంత ఎత్తులో ఉండి ఆ ధాన్యాన్ని క్రింద పోస్తూ ఉంటాడు, చాట ద్వారా కానీ ఒక పరికరం ద్వారా. కింద పోస్తున్నప్పుడు ఆ గాలికి తేలికైనవన్నీ కూడా, పొట్టు, ఊక లాంటివన్నీ, బరువైన ఆ ధాన్యం మరొక ప్రదేశంలోనూ పడుతుంది. మనం స్పష్టంగా చూస్తున్నాం. దీన్ని మనం తూర్పార పట్టడం అని తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు మనం
తేర్చడము, తేర్చిన దాన్ని వంపడం, జల్లించడము, వడపోయడం, స్ఫటికీకరణం, స్వేదనం, ఉత్పతనము. ఈ పద్ధతుల గురించి కొంత తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా తేర్చడం. ఈ తేర్చడము, వంపడము, వడపోత ప్రక్రియలను ఎక్కడ ఉపయోగిస్తాం? ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయవలసిన పరిస్థితి వస్తే మనం తేర్చడము, వంపడము, వడపోత లాంటి ప్రక్రియలను ఉపయోగిస్తాం. కరగని ఘన పదార్థాలు కలిగిన ద్రవ మిశ్రమాన్ని కొంత సమయం అలాగే ఉంచితే బరువైన ఘన పదార్థాలు కిందికి చేరుతాయి. దీనిని మనం తేర్చడము అంటాం. మరి నెమ్మదిగా ఆ పైన ఉన్నటువంటి ద్రవాన్ని వంపవచ్చు. అలా వంపిన ద్రవంలో కూడా ఇంకా ఏమైనా మలినాలు ఉంటే మనం ఒక చిన్న వస్త్రంతో వడపోయవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి పిల్లలు. వంట వండే ముందు అమ్మ బియ్యాన్ని కడగడానికి ప్రయత్నిస్తుంది. కడిగే క్రమంలో బియ్యము ఆ పాత్ర యొక్క అడుగు భాగంలోకి చేరుతుంది. ఆ దుమ్ము, ధూళి కలిగిన నీటిని మనం ఆ తల్లి ఏం చేస్తుంది? వంపేస్తుంది. అందుకే మనం తేర్చడం, వంపడము అంటున్నాం. అలాగే మరొక ఉదాహరణ కూడా చూడవచ్చు పిల్లలు. మనం సాధారణంగా నీటిలో ఉన్నటువంటి ఇసుకను, ఒకవేళ ఇసుక నీటిలో కలిసింది అనుకుంటే ఆ ఇసుక ఎక్కడ చేరుతుంది? నీటిలో కలిసిన తర్వాత అది బరువుగా ఉండడం వలన ఆ పాత్ర యొక్క అడుగు భాగంలో చేరుతుంది. పైన తేరినటువంటి ద్రవాన్ని మనం చూస్తున్నాం. అంటే బరువైన పదార్థాన్ని మనం అడుగు భాగంలోకి చేరేలా ఈ పద్ధతి కనిపిస్తుంది. అందుకే దీనిని మనం తేర్చడము అంటున్నాం. మరి ఈ తేర్చిన తరువాత మనం ఆ పైన ఉన్నటువంటి ద్రవాన్ని నెమ్మదిగా వంపవచ్చు. ఇలా ఇసుక, నీరు వేరవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి తర్వాత పద్ధతి ఏమిటి? జల్లించడము, వడపోయడము అని అనుకున్నాం. జల్లించడం అనగానే మీ మనసులో జల్లెడ గుర్తుకు వచ్చింది కదా పిల్లలు? జల్లెడ ద్వారా మనం జల్లించడము అనేది చేస్తాం. ఒక మిశ్రమంలో కలిసి ఉన్న వేరువేరు పదార్థాలు వేరువేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడే వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలం. ఈ జల్లించడంలో పెద్దగా ఉన్నవి, చిన్నగా ఉన్న వాటిని మనం వేరు చేస్తున్నాం. మన అమ్మ వంటగదిలో అప్పుడప్పుడు పిండిని జల్లించడానికి, రవ్వలను జల్లించడానికి ఒక వస్తువును ఉపయోగిస్తుంది. అదే జల్లెడ. ఉదయం లేవగానే మనం టీ తాగుతున్నామని అనుకున్నాం కదా, ఆ టీ తాగే క్రమంలో ఒక జల్లిని వాడుతూ ఉంటాం. దాన్ని సిబ్బిగంటే అని కూడా అనవచ్చు మనం వ్యవహారిక భాషలో, లేదా ఈ టీ జాలి అంటాం. ఇక్కడ మనం చూస్తున్నది పిల్లలు గుర్తొచ్చి ఉంటుంది. ఇంటిని నిర్మించే విధానంలో పెద్ద ఇసుక నుండి సన్న ఇసుకను తీసుకోవాలి అన్నప్పుడు, అంటే మనం దుబారా చేయడం అనే మాట వింటూ ఉంటాం. ఆ ఇంటి గోడలకు దుబారా చేసే క్రమంలో సన్న ఇసుక అవసరం ఉంటుందని మనకు తెలుసు. ఆ సన్న ఇసుక ఎలా వస్తుంది? ఈ దొడ్డు ఇసుక నుండి ఒక జల్లెడ ద్వారా మనం వేరు చేస్తూ ఉంటాం. ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి. అక్కడ ఆ వ్యక్తి పెద్ద ఇసుకను తీసుకొని ఆ జల్లెడ మీద ఉంచి దొడ్డు ఇసుకను తన వైపు, సన్నని ఇసుకను అవతల వైపు వచ్చేలా ఆ పరికరాన్ని ఉపయోగించాడు. మనం చూస్తున్న ఈ వీడియోలో కొన్ని పదార్థాలను జల్లించడం కోసం అందులో ఉండేటువంటి రంధ్రాలు వేరువేరు పరిమాణాల్లో ఉంటాయి. పిండిని తీసుకొని మన ఇంట్లో వంటగదిలో ఆ పిండిలో ఉన్నటువంటి కొంత దుమ్మును, ధూళి కణాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నిస్తున్నప్పుడు స్పష్టంగా మనం క్రింద ఉన్నటువంటి పళ్ళెంలో శుభ్రమైనటువంటి ఆ పిండి మనకు ఆ పళ్ళెంలో కనిపిస్తుంది కదా పిల్లలు? చూస్తున్నారు కదా పిల్లలు? ఇది మనం ఇంట్లో చూస్తూనే ఉన్నాం. ఒకసారి మనం పరిశీలిద్దాం. పైన భాగంలో మనకు ఆ దుమ్ము లేదా చిన్న చిన్న కీటకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వీడియోని చూద్దాం పిల్లలు. మనం టీ కాచిన తర్వాత ఆ గిన్నెలో నుండి ఆ టీ పౌడర్ను వేరు చేయడం కోసం మనం ఒక జాలిని తీసుకొని, ఇంతకుముందే అనుకున్నాం సిబ్బిగంటే లేదా జాలి అని, ఆ జాలిని తీసుకొని మనం ఆ టీ పౌడర్ని వేరు చేసాం కదా పిల్లలు. ఈ విధానాన్ని మనం జల్లించడము, వడపోయడము అంటున్నాం. మరి తర్వాత పద్ధతి ఏమిటి? స్ఫటికీకరణము. స్ఫటికీకరణము అంటే ఈ విధానం మనం తక్కువ సందర్భాలలో చూస్తుంటాం కదా పిల్లలు. ఎక్కడ చూస్తాం? స్ఫటికాలు అంటే ఏమిటి?
ఘన రూపంలో ఉండే ముక్కలు. ఇంకా మనం సులభంగా అర్థం చేసుకోవడానికి స్ఫటికాలు అంటే మనం తినే చక్కెర, మనం ఉపయోగించే చక్కెర చిన్న చిన్న బిళ్ళల వలె కనిపిస్తూ ఉంటుంది, లేదా మనం ఉపయోగించే ఉప్పు చిన్న చిన్న బిళ్ళలలా కనిపిస్తుంది. వాటిని స్ఫటికాలు అంటాం కదా పిల్లలు. ఒకవేళ ఒక ద్రవంలో ఘనరూపంలో ఉండేటువంటి ఉప్పు కరిగి ఉంది అనుకుందాం. ఆ కరిగిన ఉప్పును ఎలా సేకరించవచ్చు, ఎలా వేరు చేయవచ్చు? వేరు చేయగలమా? సాధారణంగా వడపోత కాగితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది జల్లెడ లాంటిదే, కాగితంతో తయారైన జల్లెడ అంటాం మనం. దీనిలో చాలా సూక్ష్మరంధ్రాలు ఉంటాయి, కంటికి కనిపించనంత సూక్ష్మరంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. మరి దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. మరి వడపోత కాగితం కూడా ఒక జల్లెడ లాంటిదే, అంటే జల్లించడం ద్వారా మనం వేరు చేయలేము. మరి ఇలాంటి సందర్భంలో మనం మరొక పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ పద్ధతే స్ఫటికీకరణము అంటున్నాం. ఒక ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణము అనే పద్ధతిని ఉపయోగిస్తాము. మరి ఈ స్ఫటికీకరణ పద్ధతిని ఒక చిన్న చిత్రం ద్వారా మనం గమనించవచ్చు పిల్లలు. ఏ నీటినైతే దేనినైతే వేరు చేయాలో దానిని మనం మొట్టమొదటిగా వేడి చేయాల్సి ఉంటుంది. వేడి చేసిన తర్వాత అది ఘనరూపంలోకి మారితే మనం ఆ ఘనరూపంలో మారిన ఆ పదార్థాన్ని ఒక ప్లేట్లో తీసుకోవచ్చు. దీనిని మరొక వీడియో ద్వారా వివరంగా పరిశీలిద్దాం పిల్లలు. ఒక బీకర్లో నీటిని తీసుకొని అందులో కొంత పరిమాణం ఉప్పును తీసుకొని కలపడం జరిగింది. ఆ కలిపినటువంటి ఉప్పును మనం కరిగేలా చేస్తున్నాం. స్ఫటికీకరణము అనే ప్రక్రియలో భాగంగా ఉప్పు నీటిని మనం తయారు చేశాం. ఈ ఉప్పు నీటి ద్రావణాన్ని మనం ఎలా స్ఫటికాలుగా మార్చగలం, వేరు చేయగలం, ఉప్పును తిరిగి ఎలా పొందగలం అన్నప్పుడు మొట్టమొదట మనం సారాయి దీపము లేదా స్టవ్ లాంటి పరికరాన్ని తీసుకొని వేడి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వేడెక్కినటువంటి నీరు నెమ్మదిగా ఆవిరి రూపంలో మారుతూ ఉంది. పైన మనకు కొద్దిగా పొగలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ఉప్పు నీటిలోని నీరు ఆవిరిగా మారుతూ ఉండే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి పిల్లలు, ఇక్కడ మనం మరికొంతసేపు వేడి చేయగానే మీరు వీడియోలో గమనించవచ్చు, అందులో స్ఫటికాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి కొద్దిగా బిళ్ళలలాగా కొంచెం గట్టిపడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు. అంటే నీరంతా ఆవిరైపోయింది, అందులో ఉన్న ఉప్పు స్ఫటికాల వలె మారుతున్నట్లుగా మనకు ఈ యొక్క వీడియోలో మనం గమనించవచ్చు. మరి ఇక్కడ మనం స్ఫటికీకరణము అనే ఒక విధానం గురించి చాలా వివరంగా అర్థం చేసుకున్నాం. మరి మరొక విధానం గురించి తెలుసుకుందామా పిల్లలు? అదే స్వేదనము. దీనినే మనం సాధారణమైనటువంటి భాషలో ఆవిరి చేయడం అని కూడా అంటాం. మన ఇంట్లో నీరు సాధారణంగా శుద్ధి చేయబడింది కావచ్చు, కానీ ఇంకా ప్యూరిఫైడ్ వాటర్ను మనం బాటిల్స్ రూపంలో మనం మార్కెట్లలో, దుకాణాలలో కొంటూ ఉంటాం. దాన్ని డిస్టిల్డ్ వాటర్ అంటాం, స్వేదన జలాలు. స్వేదన జలము అంటే స్వేదనం చేయబడినటువంటి జలం. మరి స్వేదనము అంటే ఏమిటి? ఎక్కడ ఉపయోగిస్తాం ఈ విధానాన్ని? నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనము అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం. ఈ స్వేదనము చేసే క్రమంలో మరొక చిత్రాన్ని గమనించండి. ఇక్కడ ఒక శాంకవ కుప్పెలో నీటిని తీసుకొని బున్సెన్ బర్నర్ సహాయం చేత వేడి చేస్తే ఆవిరి రూపంలోకి మారి దాని మీదుగా అమర్చిన ఒక గాజు గొట్టం సహాయం చేత పక్కన ఉన్నటువంటి పరికరంలో స్వేదన జలాన్ని పొందవచ్చు. ఈ విధంగా నీటిలో ఏమైనా మలినాలు ఉంటే స్వేదనము అనే ప్రక్రియ ద్వారా కూడా ఆవిరిగా మార్చి శుద్ధమైనటువంటి జలాన్ని పొందే ఈ విధానాన్నే స్వేదనము అంటాం. పిల్లలు గమనిస్తున్నారు కదా? ఇప్పుడు మరొక పద్ధతి ఉత్పతనం గురించి తెలుసుకుందాం. ఉత్పతనము అనున్నది పదార్థాలను వేరు చేసే పద్ధతిలో మరొక ముఖ్యమైన పద్ధతి. ఏదైనా పదార్థము నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనము అంటారు. మన బట్టలలోకి చేరే చిన్న చిన్న పురుగులు, మన వీటిని సిల్వర్ ఫిష్ అని కూడా అంటాం. ఎందుకంటే
మెరుస్తూ ఉండి చేప ఆకారంలో కనిపిస్తుంది, చిన్న చేప ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి అలాంటి చిన్న చిన్న పురుగులను మనం సిల్వర్ ఫిష్ అని పిలుస్తూ ఉంటాం. అవి వస్త్రాలలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న పురుగుల నుండి రక్షించుకోవడానికి మనం నాఫ్తలిన్ గోళీలను ఆ వస్త్రాల మధ్య ఉంచుతాం. ఆ నాఫ్తలిన్ గోళీలను ఉంచడం వల్ల ఆ సిల్వర్ ఫిష్ లాంటి సూక్ష్మజీవులు ఈ వస్త్రాలలోకి చేరవు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ నాఫ్తలిన్ గోళీలు మన కంటికి కనిపించవు. ఏమై ఉంటాయి? ఒకవేళ ఘనరూపంలో ఉన్నవి ద్రవ రూపంలోకి మారి ఉంటే మన వస్త్రాలు తడిసి ఉండేవి కదా, కానీ అలాంటిది మనం గమనించము. మరి ఏం జరిగింది ఊహించారా పిల్లలు? వెరీ గుడ్. ఆ ఘనరూపంలో ఉన్న గోళీలు వాయు రూపంలోకి మారాయి. అందుకే కొన్ని రోజుల తర్వాత ఆ గోళీలు మన కంటికి కనిపించవు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి పిల్లలు. సాధారణంగా పదార్థాలు వేడి చేస్తే ఘనరూపం నుండి ద్రవరూపంలోకి మారాలి కదా, కానీ ఇక్కడ అలా జరగదు, నేరుగా వాయు రూపంలోకి పోతుంది. అందుకే దీనిని ఉత్పతనము అంటాం. పదార్థాలను ఒకే పద్ధతిలో మాత్రమే వేరు చేయలేము. సందర్భాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నాం. అర్థం చేసుకున్న నిర్వచనాలను, అంశాలను త్వరగా చూద్దాం. కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేది ఏదైనా పదార్థమే. అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల ఏర్పడినవి మిశ్రమాలు. ద్రవంలో కరగని పదార్థాలుంటే వాటిని వేరు చేసే క్రమంలో తేర్చడం, వడపోయడం. ఒకవేళ మిశ్రమంలో చిన్నవి పెద్దవి ఉంటే వాటిని జల్లించడం. కరిగిన పదార్థాలను వేరు చేయాలన్నప్పుడు స్ఫటికీకరణం. నీటిలో ఉండే మలినాలు తొలగించాల్సి వచ్చినప్పుడు స్వేదనం. ఘనరూపం నుండి వేరు వేరు రూపాలలో ఉన్న పదార్థాలను మార్చడానికి మనం ఉత్పతనము అనే అంశాల గురించి తెలుసుకున్నాం. పిల్లలు, మనం నేర్చుకున్నటువంటి అంశాల నుండి, అర్థం చేసుకున్నటువంటి ఈ వేరు చేసే పద్ధతులు అనే విషయం నుండి మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ ప్రశ్నలను నోట్ చేసుకోండి పిల్లలు. ఒక మిశ్రమంలోని తేలికైన మలినాలను ఎలా వేరు చేస్తారు? పండ్ల రసం నుండి విత్తనాలను ఏ పద్ధతిలో వేరు చేస్తారు? సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి ఏది? అలాగే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి అంశాన్ని, ప్రశ్నను గమనించండి పిల్లలు. ఇందులో భిన్నమైనది, మనం చూసే వాటిల్లో భిన్నమైనది గుర్తించాలి. మొదటి ప్రశ్నలో చేతితో ఏరివేయుట, బాష్పీభవనము, తూర్పారబట్టుట, జల్లించుట. ఈ ప్రశ్నను ఒకసారి అర్థం చేసుకోండి పిల్లలు. 4 ఒక పదం భిన్నంగా ఉంది, గుర్తించండి. 3 ఒక రకంగా ఉంటే ఒక విధానం మరొక రకంగా ఉంది. అలాగే రెండవ ప్రశ్న వడపోయుట, తేర్చుట, వంపుట, ద్రవీభవనం. దీనిలో కూడా భిన్నమైనది గుర్తించండి. అలాగే చివరిగా వడపోత కాగితము, జల్లించడము, గాజు గరాటు, గాజు కడ్డీ అండి. అలాగే మరొక ప్రశ్న చూడండి పిల్లలు. ఇక్కడ మనం చూసేటువంటి వాటిల్లో గీత గీయబడినటువంటి పదాలను మార్చి సరైన పద్ధతిని రాయండి. మొదటి ప్రశ్న వివిధ రకాల కూరగాయలను తూర్పారబట్టుట ద్వారా వేరు చేయగలం. రెండవది తేలికైన మలిన పదార్థములు గల మిశ్రమాన్ని స్వేదనం ద్వారా వేరు చేయవచ్చును. మూడవ ప్రశ్న సన్న ఇసుకను పెద్ద ఇసుక నుండి వడపోత ద్వారా వేరు చేయవచ్చు. ఈ 5వ ప్రశ్నలో పిల్లలు ఈ గీత గీసినటువంటి ఆ పద్ధతి సరి అయినదైతే అలాగే ఉంచండి, లేనిచో మార్చి సరిచేయండి. మరి మరొక ప్రశ్నను చూద్దాం. నిత్య జీవితంలో పదార్థాలను వేరు చేయటం ఎంతైనా అవసరం. ఎందువలన? ఒక ప్రాజెక్ట్ పనిని కూడా చూద్దాం. మీ ఉపాధ్యాయుని సహాయంతో మీరు దీనిని ఒక నివేదికలాగా రూపొందించి సమర్పించండి. మనం నిత్య జీవితంలో ఉపయోగించే పద్ధతులను పట్టికలో తెలపండి. వేరుచేయు పద్ధతులు ఎచ్చట ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మరియు వాటి యొక్క ఆవశ్యకత ఏమిటో తెలపండి. పిల్లలు, పదార్థాలను వేరు చేసే పద్ధతులన్నిటి గురించి మనం అర్థం చేసుకున్నాం కదా. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.